సరే ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ మనకి నార్మల్గా బింగో ప్యాకెట్ మీద కానీ 5 రూపీస్ తినేసిన తర్వాత మళ్ళీ 5 రూపీస్ మీకు రిటర్న్ వస్తాయి, క్యూఆర్ కోడ్ టైప్ చేయండి, మీకు కోడ్ ఇస్తాము, ఆ కోడ్ ఎంటర్ చేయండి అని వస్తాయి. నార్మల్గా వేరే దగ్గర ఇప్పుడు స్ప్రైట్ కానీ ఇంకా వేరే చిన్న చిన్న థింగ్స్ దగ్గర మీకు 5 రూపీస్ వస్తాయి, 10 రూపీస్ వస్తాయి అని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి మీకు డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఇది నిజంగా డబ్బులు వస్తాయా? అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వాళ్ళకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా క్యూఆర్ కోడ్ ద్వారా? యా, మంచి క్వశ్చన్ శ్రావణి గారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్, మీరు క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనకు క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. వై అనేది తెలియదు అనుకో, వాళ్ళు అసలు మనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం మనకి అది వై అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్. నాకు ఎవరైనా ఫోన్ చేసినా అని హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, వెరీ సింపుల్. హూ ఆర్ యూ, వాట్ యూ వాంట్, వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఐఎమ్ సో అండ్ సో, ఐ వాంట్, ఓకే, ఐఎమ్ నాట్ రిలవెంట్, కట్, వెరీ సింపుల్. ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఫ్రాడ్స్ మీరు చెప్పేది ఇంకొక ప్యాటర్న్, రెండు డిఫరెంట్ అన్నట్టు. ఈ క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్ అనేది అసలు క్యూఆర్ కోడ్ ఏందని, ఆ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయని చెప్తాను. నార్మల్గా మీరు ఒక షాపుకి పోతారు, ఒక 500 రూపాయలు పర్చేజ్ చేస్తారు. మీరు నంబర్ ఎంటర్ చేయడం కష్టం కాబట్టి స్కాన్ చేస్తారు, పే చేస్తారు, ఫైన్, ఏమి ఇబ్బంది లేదు. అట్లనే సేమ్ అదే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వెబ్సైట్కి వెళ్ళచ్చు, లేకపోతే కొన్ని వోచర్స్ రావచ్చు, ఫైన్, నో ప్రాబ్లం, అది కూడా ఏం ప్రాబ్లం. కానీ కొన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వైరస్కి సంబంధించినట్టు ఉండొచ్చు, లేకపోతే రాంగ్ వెబ్సైట్స్కి రూటింగ్ చేసేటివి ఉండొచ్చు. తద్వారా మీరు మీ మొబైల్లో అన్వాంటెడ్ మెలాషియస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కావచ్చు. సో అది డేంజర్ అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, మీరు క్యూఆర్ కోడ్ ఎందుకు స్కాన్ చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే మీరు OLX తెలుసు కదా, 99 బ్రిక్స్ తెలుసు కదా, లేకపోతే ఏదో 99 acres లేకపోతే ఇంకోటి ఏవో ఒకటి రకరకాల సైట్లు ఉంటాయి కదా. సో దాంట్లో మీ మొబైల్ మీరు సేల్కి పెట్టినారు, ఏది OLXలో మీ మొబైల్ మీరు సేల్కి పెడితే వెంటనే సైబర్ క్రిమినల్స్ మీకు కొనడానికి రెడీ అవుతారు అన్నట్టు. ఏం చేస్తారంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ఏమని, ఈ క్యూఆర్ కోడ్ మీరు మొబైల్ ఒక 10,000 పెట్టినారనుకోండి, 10,000 రిసీవ్డ్ అని ఊరికే టెక్స్ట్ మెసేజ్ పంపిస్తారు. యాక్చువల్గా మీకు తెలుసు, ట్యాబ్ తిప్పితే వాటర్ వస్తాయి మామూలుగా. మీరు ఎవరికైనా డబ్బులు మీకు రావాలనుకో వాళ్ళు పంపిస్తారు, కానీ మీరు రిసీవ్ చేసుకోరు కదా, ఆటోమేటిక్ రిసీవ్ కదా. అంతేగాని వాళ్ళు పంపించినాక నేను రిసీవ్ అని కొడతారా? కాదు కదా, వాళ్ళు పంపిస్తేనే మీకు డబ్బులు వస్తాయి కదా. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. సో కానీ ఇక్కడ ఏమైందంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు ఈ స్కాన్ చేయండి మీకు డబ్బులు వస్తాయంటారు అన్న. ఇది చాలా మందికి తెలియక ఇల్లు స్కాన్ చేస్తారు. ఇల్లు స్కాన్ చేయడం అంటే ఇల్లు పంపించడం అన్నట్టు డబ్బులు. అక్కడికి వాళ్ళు ఏం చేస్తారంటే మేము మిలిటరీలో పనిచేస్తామంట. చాలా మందికి మనకు మిలిటరీ, దేశభక్తి ఇవన్నీ ఒక పెద్ద ఐడియాలజీ ఉంటుంది కదా. సో అందుకోసం మిలిటరీ వాళ్ళు నిజం అనుకున్నాం. యాక్చువల్గా వాడు మిలిటరీ కాదు, వాడు సైబర్ క్రిమినల్. మిలిటరీ పేరు చెప్పుకుంటున్నాడు అన్నమాట. సో మిలిటరీలో మేము ఇట్లా డబ్బులు ఈ రకంగానే పంపిణీకి అవుతుంది, సో మీరు ఇట్లా 1 రూపీ పంపించండి, మేము 2 రూపీస్ పంపిస్తామని చెప్పి అట్లా స్లోగా వాడు చెప్పినట్లు చేస్తారు. లక్షలు పోగొట్టుకుంటున్నారు. కేజ్రీవాల్ కూతురు 34,000 పోగొట్టుకుంది సోఫా సెట్ OLX లో పెట్టింది. అలానే కర్నూలు ఎంపీ వేరే క్రైమ్లో పోగొట్టుకున్నాడు. సో ఇట్లానే హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ CFO, కంపెనీ పేరు చెప్పకూడదు, ఒక పెద్ద కంపెనీ CFO, ఆయన నా ఫ్రెండే, 1 లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. ఏం లేదు, OLXలో అతను ఏదో ఒక డైనింగ్ టేబుల్ ఏదో పెట్టినాడు. నిమ్స్ డాక్టర్ పోగొట్టుకున్నాడు, 2 లక్షలు పోగొట్టుకున్నాడు, ఆయన చైర్ పెట్టుకున్నాడు అతన్ని. సో అట్లా ఈ ఎక్కడైనా కానీ మనం డబ్బులు పంపించడానికి స్కాన్ చేయాలి కానీ రిసీవ్ చేసుకోవడానికి అవసరం లేదు. సో ఈ క్యూఆర్ కోడ్ స్కామ్స్ ఎట్లా జరుగుతాయంటే సింపుల్గా మీరు పంపడానికి వాడు ఏం చేస్తాడంటే రివర్స్లో మీకు వస్తాయి దీన్ని స్కాన్ చేస్తే అనే మెంటల్ స్టేటస్కి మనల్ని తీసుకెళ్తాడు అన్నట్టు. అదొకటి. సేమ్ టైంలో ఇంకొక క్రైమ్ జరుగుతుంది. ఇది రీసెంట్గా నా దృష్టికి వచ్చింది. గుంటూరులో ఒక అతను, నేను ఇట్లా NRI మెడికల్ కాలేజీలో సెషన్ ఇచ్చిన అన్నట్టు. సో అక్కడ ఒక అబ్బాయి ఇట్లా నేను సెషన్ విన్నాను అన్నట్టు. సో విన్న తర్వాత మొన్న ఒకసారి ఫోన్ చేశాను అతనికి, నేను మిలిటరీ ఆఫీసర్ను, నేను ఇట్లా రాజస్థాన్లో సో బ్రిగేడ్లో పనిచేస్తున్నాను, అదే దీంట్లో పనిచేస్తున్నాను యూనిట్లో, మా ఫాదర్కి మెడిసిన్ కావాలని చెప్పి మెడిసిన్ లిస్ట్ పంపించినాడు, ఇక్కడ దొరకట్లేదని.
సో ఎంత అవుతాయంటే 1000 రూపాయలు అవుతాయి. అతను వెంటనే 10,000 కొట్టినాడు. మిలిటరీ అతను 10,000 కొట్టి స్క్రీన్ షాట్ పంపించినాడు. నేను బై మిస్టేక్ 10 ఎక్కువ కొట్టాను, మిగతా 9,000 ఎనికి పంపించామని చెప్పి స్క్రీన్ షాట్ పంపించాను. నిజం చెప్పాలంటే స్క్రీన్ షాట్ అది, డబ్బులు పంపిలే, ఓన్లీ స్క్రీన్ షాటే అన్నట్టు. వాడు సైబర్ క్రిమినల్ అన్నట్టు. సో ఇతను అకౌంట్ చెక్ చేసుకున్నాడు, రాలేదంటే వాడు ఫోన్ చేసి విపరీతంగా తిడుతున్నాడు అంట, నేను పంపించినాను. ఫస్ట్ పాయింట్ సింపుల్ లాజిక్ అప్లై చేయాలి. రాజస్థాన్ నుంచి గుంటూరుకి మెడికల్ షాప్ ఓనికి ఎందుకు ఫోన్ చేస్తాడండి? ఏదైనా మెడికల్ షాప్ ఉంటే పక్కకు వచ్చి తీసుకొని పోవాలి అంతే. నీకు ఆన్లైన్లో అట్లనే నాకు మొన్న ఒక పెయింట్స్ అతని ఏషియన్ పెయింట్స్ ఏదో తెలియదు కానీ అనంతపురం నుంచి ఒక అతను వచ్చినాడు అన్నట్టు. సో అతను పెయింట్ షాప్ ఉందంట, వాళ్ళ గ్రూప్లో మీ పెయింట్స్ను ఏవైతే ఉంటాయో మీ పెయింట్స్ను మీరు ఇంటి నుంచే మీరు దేశవ్యాప్తంగా అమ్మొచ్చు అని చెప్పి ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తానని 2 లక్షలు గుంజినారంట. ఇట్లా రకరకాలుగా ఉంటాయి అన్నట్టు. సో మనకు ఊహకు కూడా అందవు అన్నట్టు. ఇంకా బెస్ట్ ఏంటంటే మీరు హౌస్ రెంట్కి ఇచ్చినారనుకోండి, సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎత్తకపోతారు. చాలామంది మోసపోయినారు హౌస్ రెంట్ది అయితే. ఇంకా అది కాకోకుండా సింపుల్గా మీకు హాస్టల్ ఉంటుంది అనుకో, గర్ల్స్ హాస్టల్ ఏదో ఒకటి ఉంటుంది, కిందన కామెంట్స్ రూపంలో మీకు మా హాస్టల్ నెంబర్ దొరకఒకటి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని సైబర్ క్రిమినల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నారు అన్నట్టు. సో అడ్వాన్స్ ఇప్పించుకుంటున్నారు హాస్టల్లో. సో మనం ఏ మారినా కానీ ఖతం. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అన్నట్టు. సో క్యూఆర్ కోడ్ స్కాన్స్ ఫ్రాడ్స్ ఏంటంటే మెయిన్గా మనం ఆ స్కాన్ చేస్తే మన డబ్బులు పోతాయనే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. మనకు డబ్బులు రావాలంటే ఏ స్కాన్ చేయాల్సిన పని లేదు.